ఎట్టకేలకు ఈ పార్లమెంటుకు చెందినటువంటి వాడాల తిరుపతమ్మ ఈ కుటుంబ సభ్యుల మీద, మా దళితులైనటువంటి కుటుంబ సభ్యుల మీద, మరి కాపు కులానికి చెందినటువంటి వారు అక్కడే దాడి చేసి దండయాత్ర చేసిన విషయంలో ఈ రోజుకు 17 రోజులు అవుతుంటే ఒంగోలు తాలూకా పోలీసు వారు ఈ రోజు ఎస్సీ ఎస్టీ కేసు కింద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. వాస్తవానికి ఎఫ్ఐఆర్ నెంబరు 211/2026. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే 6వ తేదీ ఇక్కడ ఈ వాడాల తిరుపతమ్మ ఎస్సీ మరి మాల సామాజిక వర్గానికి చెందినటువంటి ఈమె కుటుంబ సభ్యులను ఆ రోజు ఆ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి రాజశేఖర్, దిలీప్ అండ్ కో 10-15 మంది పైనబడి కొడితే వాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అయ్యి జీజీహెచ్లో హాస్పిటల్ ఇంటిమేషన్ ఇస్తే మరి 6వ తేదీ ఇచ్చినటువంటి హాస్పిటల్ ఇంటిమేషన్ మీద మరి దాని మీద విచారణ జరపకుండా, పిలవకుండా, పరిశీలించకుండా దాన్ని పక్కన పెట్టడం జరిగింది. మమ్మల్ని కొడితే, చంపితే, మానవంగాలు చేస్తే, మర్డర్లు చేస్తే పట్టించుకోలేదని చెప్పి ఆర్తనాదాలతోటి మరి నా ద్వారా 4 సార్లు ఎస్పీ స్పందనలో ఇచ్చినటువంటి మరి రెసిప్ట్లు మొత్తం మా దగ్గర ఉన్నాయి. 4 సార్లు ఎస్పీ స్పందనలో ఆ తర్వాత ఇచ్చినా కూడా ఇక్కడ ఒంగోలు తాలూకా సిఐ గారు పట్టించుకోవాల. తర్వాత మధ్యలో ఒకసారి వీళ్ళు గుడికి వెళ్ళొస్తుంటే దాడి చేయడం జరిగింది. అప్పుడు కూడా మళ్ళా ఫిర్యాదు ఇచ్చినా కూడా పట్టించుకోవాల. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి డిస్ప్యూట్లో, తగాదాలో ఉన్నటువంటి స్థలంలో వీళ్ళు ఒక రేకుల షెడ్ రేకుల షెడ్లో వీళ్ళు ఉంటుంటే అప్పుడు అగ్రకులానికి చెందినటువంటి వారు ఫిర్యాదు ఇస్తే మరి ఆగమేఘాల మీద తాలూకా పోలీసులు వారు అక్కడికి చేరుకొని ఆ తర్వాత ఎందుకు దీంట్లో మీరు ప్రవేశించారని చెప్పి అక్కడ విచారణ జరపడం జరిగింది. ఆ రోజు విచారణ జరిగిన తర్వాత చూడు, వాస్తవంగా మమ్మల్ని కొట్టారు, చంపారు, మానవంగాలు చేస్తున్నారు, మమ్మల్ని నరుకుతున్నారు అని చెప్తే ఆర్తనాదాలతో అకోరిస్తుంటే మేము ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా కూడా పట్టించుకోవట్లా. వాళ్ళు ఒక్క ఫిర్యాదుతో వాళ్ళు వెనకొడత వచ్చి జీబేసుకొని వచ్చి పోలీసు వారు అక్కడికి విచారణ జరిపించి వెళ్ళిపోయిన తర్వాత ఆ నైటు మళ్ళా ముందు దాకా వచ్చి ఈ రాజశేఖర్, దిలీప్ అండ్ కో వీళ్ళు 10-15 మంది వచ్చి అర్ధరాత్రి వీళ్ళను చితకబాది పోవడం జరిగింది. మళ్ళా హాస్పిటల్లో జాయిన్ అయితే మరి నిన్న మొన్న జీజీహెచ్ హాస్పిటల్లో ఉంటే ఈ హాస్పిటల్ ఇంటిమేషన్ ద్వారా 2 సార్లు కొట్టడం జరిగింది, ఒకసారి దాడి చేయడం జరిగింది. ఈ విధంగా నేను నిన్న మాలమహానాడు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఎస్పీ గారికి మెసేజ్ పెట్టి ఫోన్లో మాట్లాడటం జరిగింది, ఒంగోలు డిఎస్పీ గారికి మెసేజ్ పెట్టి ఫోన్లో మాట్లాడటం జరిగింది. వీరిద్దరిని మరి ఉన్న విషయాన్ని క్షుణ్ణంగా చెప్పి పరిశీలించి ఇది జెన్యున్ కేసు ఎందుకు కట్టట్లేదు, మీరు ఇక్కడ ఈ పార్లమెంట్లో ఇదే కాలనీలో గతంలో జీవన్ అనేటటువంటి మా దళిత మాల సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని మరి ఇక్కడ కొట్టి చంపితే ఇంతవరకు ఈ కేసు మిస్టరీగా మిగిలిపోయింది. కానీ ఇక్కడ ఈ ప్రాంతంలో చాలా ఇలా జరుగుతున్నాయి, ఇది నగ్న సత్యం అని చెప్పి నేను డిఎస్పీ గారితో, ఎస్పీ గారితో చెప్పుకొని క్షుణ్ణంగా పరిశీలించమని చెప్తే వారు దీన్ని విచారించి ఎట్టకేలకు కేసును ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఒకటే తెలియజేస్తున్నా, ల్యాండ్ విషయం వచ్చేసి మీరు ఇరు వర్గాలను కూర్చోబెట్టండి, వాట్ ఏం జరిగిందో పరిశీలించి మీకు ఎలా న్యాయంగా ఉంటుందో అలా చేయండి. ల్యాండ్ విషయంలో నేను ఇన్వాల్వ్ గారు, మీరు ల్యాండ్ విషయంలో తగాదు ఉందని చెప్పి మీరు కేసు కట్టి ఎఫ్ఐఆర్ అయినా కూడా ఈ కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి పార్లమెంట్ వారు ఇప్పుడు నిందితులుగా ఉన్నటువంటి వారు మళ్ళా వీళ్ళ మీద దాడి చేస్తారు, మళ్ళా వీళ్ళని చంపడానికి ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా తాలూకా పోలీసు వారు, తాలూకా సిఐ గారు వారిని పిలిపించి ఖచ్చితంగా బైండ్ ఓవర్ చేసి వారికి ఏది జరిగినా కూడా, మా దళితులకు అక్కడ ఏది జరిగినా కూడా మన కర్త కర్మ క్రియ మొత్తం వాళ్ళే బాధ్యత వహించే విధంగా ఉండే విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. కాబట్టి ఇక్కడ ఒకటే గమనించండి, పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా మన దళితులకి మమ్మల్ని కొట్టారు, చంపుతున్నారు, నరుకుతున్నారు, మానవంగాలు చేస్తున్నారు, మర్డర్లు చేస్తున్నారని ఆర్తనాదాలతో ఎన్ని ఫిర్యాదులు ఇచ్చినా మన మాట వినట్లా, నమ్మట్లా, పట్టించుకోవట్లా. ఎందుకో నాకు అర్థం కావట్లా. భుజాలన జెండాలు ఎత్తుకొని ఈ విధంగా ఆర్తనాదాలతోటి రోడ్డు మీదకి అంబేద్కర్ గారి విగ్రహాల ముందుకు వచ్చి నినాదాలతోటి, ధర్నాలతోటి నిరసనలు తెలియజేసినా కూడా అప్పుడు పై అధికారులు వచ్చి అది ఏదో చూడండి అని చెప్పి ఎస్ఐ, సిఐ స్థాయి అధికారులకు చెప్తేనే వాళ్ళు పరిశీలిస్తున్నారు. ఈ అధోగతి పాలు మనకెందుకు? ఇంతలా కొట్టించుకొని కూడా, నరికించుకొని కూడా, ముక్కలు చేపించుకొని కూడా మనకు రక్షణ కల్పించకుండా పోలీసు వ్యవస్థ ఎందుకు ఈ విధంగా తయారయ్యిందో ఒకసారి అర్థం చేసుకోండి. ఈ సమాజంలో ఓట్లన్నీ ఓట్లు మన ఓట్లతో మరి అధికారాన్ని చేపట్టి అందలాన్ని ఎక్కి వాళ్ళు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న అగ్రకులాల వారి తీరు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దళిత బడుగు బలహీన వర్గాలు గమనించాలని తెలియజేస్తున్నాం.